Welcome to Bhargavi with Bhargavi, here to create some alalu. ఈ రోజు నేను ఎక్కడున్నా అంటే నా బాల్య మిత్రుడు అనగా ఆశిష్ బోండం కాదు గుండం, బట్ నేను కొంచెం ప్రేమతోని బోండం అని పిలుస్తాను అనమాట. దట్స్ అంటే అది ప్రేమ మాత్రమే. అయితే నేను నా బాల్య మిత్రుడు కాదు, పాఠశాల మిత్రుడు ఇద్దరం కలిసి వాళ్ళ కళాశాల చూడడానికి పోతున్నాం అనమాట. ఇప్పుడు నేను ప్రెసెంట్ ఎక్కడున్నా అంటే, ఎక్కడున్నా ఆశిష్ చెప్పు, మాట్లాడకపోతే మళ్ళీ ఆన్ ద రోడ్. ఆశిష్ ఇది ఎక్కడ? ప్రెసెంట్ మనం యుటికా న్యూయార్క్ లో ఉన్నాం. ఇది ఒక చిన్న పల్లెటూరు. నేను ఒక పల్లెటూరు నుంచి వచ్చిన అంటే మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఇంకొక పల్లెటూరులోనే తిప్పుతున్నాడు. బట్ ఈ పల్లెటూరు కొంచెం అడ్వాన్స్డ్ ఉంది, కొంచెం పచ్చగా గడ్డి. కళాశాల దగ్గరికి ఇప్పుడు మనం తొందరలోనే చేరుకోబోతున్నాం అని చెప్పాడు. బట్ అరే ఏం గటుకులు రోడ్ ఉందంటే అంత గటుకులు ఉంది. రోడ్ రిపేర్ చేస్తున్నా. ఇదే గైస్ మా ఆశిష్ కాలేజ్ సునీ పాలిటెక్నిక్ ఇన్స్టిట్యూట్. ఓకే, ఇప్పుడు ఎంటర్ అవుతున్నాము, లోపలికి వెళ్తున్నాము. ఏంది అసలు ఇక్కడ బంగ్లాలే లేవు. రోడ్ ఎంటర్ అవుతున్నావా? ప్రెసెంట్ నేను వర్క్ చేసేది. నువ్వు ఇక్కడే వర్క్ చేస్తావా? సో నీ బాకీ పని ఇక్కడే అవుతుంది అనమాట. మరి పార్కింగ్ లాట్లు ఇవి చూపించలేదు. కంపెనీయా? ఒక చిన్న కంపెనీ. మరి దీంట్లో మీకు ప్లేస్మెంట్స్ ఇస్తారా? ప్లేస్మెంట్స్ అనేది ఏం లేదు, కానీ రీసెంట్గా మా ఫ్రెండ్స్కి ఇంటర్న్షిప్ వచ్చింది. ఓ వావ్. లింక్డ్ఇన్ ప్రొఫైల్ నుంచి. ఓకే గైస్, మనం ఫస్ట్ మీకు యూనివర్సిటీ చూపిస్తా. ఓకే, ఇది ఒక బిల్డింగ్, ఇక్కడ ఒక బిల్డింగ్, క్లాసెస్ ఉంటాయి. ఇది లైబ్రరీ, రీసెర్చ్ సెంటర్, డోనగన్ కాలేజ్ అండర్ గ్రాడ్యుయేట్స్ కి క్లాసెస్ ఉంటాయి. ఓకే, అది క్యాంపస్ సెంటర్. ఫుడ్ మీల్స్ అని ఉంటాయి. ఓకే, లంచ్ సెంటర్, బాస్కెట్ ఫుట్బాల్ హాకీ ఆడతారు. ఆడిటోరియం, అట్లనే స్నాక్స్ లైక్ పిజ్జా, పాస్తా, బర్గర్స్. అట్లా ఇట్లా చెప్పొద్దు ఆశిష్. మేము ఇక్కడ తింటాము, మేము ఇక్కడ పడుకుంటాము. నేను కాలేజ్ కి పార్ట్ టైంకి వెళ్ళాలంటే ఇలా చాలా నాకు ఈ బిల్డింగ్ లో తెలుసుకొని నేను ఏం చేసేపు బస్ స్టాప్ మాది, రోజు ఇక్కడ ఎక్కుతాం. ఇట్లాంటివి చెప్పాలి. ఇగో 4 months దీంతో స్ట్రగుల్ అయినా బాగా. ఫస్ట్ స్టార్టింగ్ వచ్చినప్పుడు ఇలా కార్ లేదంట. అంటే స్టార్టింగ్ వచ్చినప్పుడు స్టూడెంట్స్కి ఎలా కార్లు కొంత తొందరగా రావు కదా, కొంచెం కష్టపడి పైసలు సంపాదించుకొని. ఇక్కడ క్లాసెస్ ఉంటాయా? నైస్. ఒక్కసారి చెప్పు. చాలా సార్లు బుక్స్ తీసుకుని చెప్పు. కాలేజ్ గురించి మొత్తం చెప్పాడు అనమాట. ఇది ఎలా చెప్పాడంటే, ఇది తాజ్ మహల్, ఇది చార్మినార్ అట్లా అన్నట్టు చెప్పాడు. కాలేజ్ వాళ్ళకి గొప్ప. అరే నేను గొప్ప కాదని చెప్పానా? అంటే అలా అరే మంచి టర్మ్స్ లో చెప్తున్నాను నేను. అట్లా చూపించిండు అని చెప్పేసి వావ్ గ్రేట్ అని చెప్తున్నాను నేను. అట్లా ఒకరిని కించపరుస్తున్నా. ఆశిష్ అయిపోయింది వాళ్ళ కాలేజ్. చిన్నగా ఉన్నా కానీ క్యూట్గా ఉంది, మంచిగా. ఇప్పుడు ఎక్కడికి తీసుకెళ్తున్నావు ఆశిష్? సర్ప్రైజా? ఏమైనా సర్ప్రైజ్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నావా? వాటర్ ఫాల్స్ వాటర్ ఫాల్స్ అంటే గైస్ నాకు అసలు తెలీదు అన్నట్టు యాక్ట్ చేయాలి, నాకు తెలుసు. వాటర్ ఫాల్స్ వెళ్ళబోతున్నామంట. అండ్ ఆల్సో అక్కడ బార్బెక్యూ ఇలావన్నీ ప్లాన్ చేశాడు. ఈ ప్లాన్ విధంగా వెళ్తుందో లేదో అన్నది అది మొత్తం ఆశిష్ మీదనే డిపెండ్ అయ్యి ఉంటుంది. నాకు డౌటే అది కదా, పోయేవారికి నమ్మకం లేదు. మరి ఎందుకు ఫస్ట్ ఆశ క్రియేట్ చేయొద్దు. ఆశ క్రియేట్ చేసిన తర్వాత దాన్ని ఫుల్ఫిల్ చేయాలి. ఆర్ ఎల్స్ చెప్పొద్దు. దిస్ బాయ్స్ దిస్ టిపికల్ కైండ్ ఆఫ్ బాయ్స్, ఐ డోంట్ అండర్స్టాండ్ దెమ్. ఏమైనా చెప్పాలనుకున్నావు ఆశిష్? గైస్ చూడండి, నన్ను ఇంత పెద్ద బస్తా మోపిస్తున్నాడు. ఆయన చేతులు ఖాళీగా పెట్టుకొని మంచిగా నడుస్తున్నాడు, లైక్ ఇంకా మళ్ళీ నవ్వుతున్నాడు. చూడండి, దిస్ ఇస్ సో రిడిక్యులస్ ఆఫ్ హిమ్ టు మేక్ అ గర్ల్ అంటే నువ్వు కూడా ఖాళీగానే ఉన్నావు. నువ్వు ఇప్పుడు కార్ డ్రైవ్ చేయట్లేదు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కూడా మోయాలి. నువ్వు బరువులు బాధ్యతలు ఇలానే మోయాలి. వాట్ ఈస్ దిస్? వాట్ ఎ ఫ్రెండ్ ఐ హ్యావ్ గాట్ గైస్.
అరే అందరూ నవ్వుతున్నారు ఎందుకు అట్లా? యా మనం ఇప్పుడు వెళ్ళబోతున్నాం అనమాట. ఇప్పుడే యాక్చువల్లీ స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ ఒక 20 minutes అయింది. ఇప్పుడు వాటర్ ఫాల్స్ కి వెళ్ళబోతున్నాము. నా మిత్రులు ఉన్నారు నాతో పాటు. ఇది మా ఆశిష్ బోండం. యా పెద్దవారు, ట్రిప్ కి పెద్దవారు మా ఆశిష్. యా నేను దిగిన తర్వాత మీకు ఇంకో 2 ప్రముఖులను చూపించబోతున్నాను. వాళ్ళని కూడా కలుద్దాం. ఇట్స్ గోయింగ్ టు బి అన్ ఇంట్రెస్టింగ్ ట్రిప్. స్టే కనెక్టెడ్. మీట్ ద ఇంకో ప్రముఖవేత్త మిస్ విద్య. ఏమైనా చెప్పాలనుకుంటున్నారా మీరు? ముందు నమస్తే కాకుండా ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా? ఇక్కడ ఇంకొక పెద్ద మనిషి అది ఉంటది కదా, ఉమామహేశ్వరరావు ఉగ్ర రూపస్య. నీ ఉగ్ర రూపం చూపే వేళ వచ్చిందా? మా లిఖిత ముందు నాకు ఒక చిన్న ఫాల్స్, ఏదో ఫాల్స్ కూడా కాదు, ఓ పైప్ల నుంచి వాటర్ వస్తున్నాయి, అది వాటర్ ఫాల్ అని చూపించి నన్ను నమ్మిపించింది. ఇప్పుడు మళ్ళీ నిజం వాటర్ ఫాల్స్కి తీసుకెళ్తుంది. ఇప్పుడు మేము గ్రిల్ కూడా తెచ్చుకున్నాం అనమాట. అట్లా గ్రిల్ చేసుకొని కొంచెం చిల్ అయ్యి అట్లా పోదామని చెప్పి చూద్దాం ఎక్కడి వరకు అవుతుందో. చాలా నీట్గా లిఖిత అవి స్టిక్స్, నాట్ దాండియా స్టిక్స్. చెప్పు ఇప్పుడు మనం ఏం చేసుకోబోతున్నాం? గ్రిల్ చికెన్. ఇప్పుడు పర్ఫెక్ట్ గ్యాంగ్ అయింది. లిక్విడ్ మొత్తం గ్యాంగ్ మొత్తం అన్ని టైప్ ఆఫ్ పీపుల్. అలా కాదు, ఇట్లా అడ్డంగా పెట్టరా? ఇంకా చిన్నగా చేయాల్సింది ఉందనా? ఇంకా చిన్నగానా? అంటే ఇట్లా బాబిక్యూ టైప్. అంటే యాక్చువల్లీ కట్ చేస్తుండే ఆశిష్, నేనే కొంచెం పెద్దగా ఉన్నాను అని చెప్పా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే చికెన్ ని ఒకటి పొడిచి తీసుకెళ్ళి బార్బిక్యూ చేసుకుందాం. We took out chicken. Now we are going to the barbecue. డైరెక్ట్ ఇట్లా పెట్టేయడమేనా? లేనట్టుంది. యా మీకు చూపియాలి కదా ఫస్ట్, నేను కొంచెం కష్టమవుతుంది మళ్ళీ చూపిస్తాను. మనది కొంచెం వెనకకి తిప్పుదాం. ఓ ఇది తిరగడాలు ఏం లేదేంది, అతకమైంది. గాడ్ అప్పట్లో నేను లైక్ 3 to 4 years బ్యాక్ అనుకుంటా, నేను ఆశిష్ ఇద్దరం కలిసి రాయకల్ వాటర్ ఫాల్స్, వరంగల్ వెళ్ళే, కరీంనగర్ టు వరంగల్ వెళ్ళే రూట్ మధ్యలో వెళ్ళామన్నమాట. అండ్ నౌ ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్ మళ్ళీ వాటర్ ఫాల్స్కి వచ్చిన, దట్ టు విత్ ఆశిష్. So I get so attached to the people, places and things so much. అదే నేను అనుకున్నా ఈరోజు నేను ఏం చేస్తాను, ఆల్రెడీ మధ్యాహ్నం అవుతుంది, మ్యాక్సిమం నా పనులను కంప్లీట్ చేసుకున్నా. రేపు ట్రైన్ ఉందన్నమాట. I'm going in a train. Okay. Can I get one veg manchuria? Veg manchuria? Okay. Little bit crispy. మేలో ఇండియాకి వెళ్ళావా? మేలో ఇండియాకి వెళ్ళిండు. హీ వెంట్ అండ్ హీ ఓటెడ్. ఆయనకి ఇంకా పోలేదు, ఓట్ వేసింది.
ఏ గుర్తు కోటేసావు ఇంతకి? అది కూడా గుర్తులేదు. BRS ఆశీష్. ఎప్పుడు 2.5 years కింద కలిసారు కదా, మళ్ళీ ఇప్పుడు నన్ను కలవడం మీకు ఎలా అనిపిస్తుంది? సేమ్ రొటీన్. అదే భార్గవ్యా? అప్పుడు చాలా ప్రెట్టి, ఇప్పుడు చాలా ప్రెట్టి అంటారా? ఇప్పుడు ఇంకా ప్రెట్టి అయ్యా అంటారా? యా, తిందాం. కొంచెం మంచూరియా, మలై కోఫ్తా, రైస్ అండ్ సమ్ నాన్ టు ఈట్. తినేసి మళ్ళీ మాట్లాడతా గైస్. మొన్న నేను కంటిన్యూ చేద్దాం అనుకున్న వ్లాగ్ని మొన్న నేను కంటిన్యూ చేయలేకపోయినా. మేము వెళ్ళిపోయాము, మంచిగా వాటర్ ఫాల్స్ అయిపోయింది, అలా అయిపోయింది. మొత్తానికి నా ట్రిప్ ఇది ట్రిప్ అన్నారు, యాక్చువల్లీ లాంగ్ టైమ్ ట్రిప్ అనుకోవచ్చు, విచ్ హ్యాస్ కమ్ టు అన్ ఎండ్. అండ్ టుడే ఫైనలీ ఐఎమ్ లీవింగ్. ఈ 1 month నేను ఉన్నా అనమాట ఇక్కడ. ఐ హ్యాడ్ అ వెరీ గుడ్ టైమ్ స్పెండింగ్ విత్ ఆశిష్ అండ్ విద్య అండ్ లిఖిత అండ్ ఉమా. ఆల్ ఆఫ్ దెమ్ వర్ సో స్వీట్, సో కైండ్. అందరికంటే మించి నేను చాలా బాగుండే. యా, మేము అందరం కలిసి అప్పుడప్పుడు వాళ్ళకి వీలున్నప్పుడు కొన్నిసార్లు కాలేజ్కి వెళ్ళాను, కొన్నిసార్లు లైబ్రరీకి వెళ్ళాను, కొన్నిసార్లు అలా వాకింగ్కి వెళ్ళాను, కొన్నిసార్లు ఒక్కదాన్నే అలా పార్క్స్కి వెళ్ళిపోయాను, కొన్నిసార్లు ఒంటరి ప్రయాణం చేశాను, కొన్నిసార్లు ఒక్కొక్కసారి అలా నా టైం గడిచిపోయింది అనమాట. అండ్ ఆల్సో మేము ట్రిప్స్ కూడా వేసినాము, విచ్ వాజ్ వాటర్ ఫాల్, ఇంకొకటి ఏమో అదేంటిది మనం స్విమ్మింగ్కి వెళ్ళాం కదా, అదొక చిన్న లేక్. గ్రీన్ లేక్ కాదు, డెల్టా లేక్ అని, అది కూడా భలే క్యూట్గా ఉంది. దాన్ని ఏం నేను వీడియో తీయలే కానీ ఇంకొకటి గ్రీన్ లేక్ వెళ్ళాము. దట్ వాజ్ సో బ్యూటిఫుల్. ఇట్స్ లైక్ ద బ్లూయెస్ట్ వాటర్ దట్ ఐ హ్యావ్ ఎవర్ సీన్. అంత బ్లూ ఉండే వాటర్, చాలా ప్రెట్టి ఉండే వాటర్. సో అక్కడ కయాకింగ్ చేసామన్నమాట. ఆశిష్ పాపం, మేము కయాకింగ్ చేస్తుంటే పాపం యాక్చువల్లీ కాంపిటీషన్ పెట్టుకున్నాం అనమాట. 3 boats ఉండే. 3 boats లో గెలిచింది నేను, లిఖిత. మిగతా అందరు ఓడిపోయారు. పాపం అనిపించింది కానీ అట్లా అబద్ధాలు చెప్తూ ఉంటారు జనాలు, బట్ మనం నమ్మకూడదు. ఎప్పుడైనా కానీ సత్యం గెలుస్తుంది. నేనే గెలిచాను, అందుకే యా అట్లా అయిపోయింది అనమాట. ఐ హ్యాడ్ అ వెరీ గుడ్ టైమ్ స్పెండింగ్ హియర్ ఎట్ యుటికా, న్యూయార్క్. చిన్న సిటీలో మంచిగా ఫ్రెండ్స్తోని. ఇట్ వాస్ అ గుడ్ టైమ్ అండ్ ఆల్సో సమ్ టైమ్ ఫర్ మై సెల్ఫ్ హీలింగ్ అనుకోవచ్చు. యా, బ్యాక్ టు రియాలిటీ. మళ్ళీ వెళ్ళాలి. రైల్వే స్టేషన్ వచ్చిన గైస్. ఐఎమ్ ట్రాకర్, రైల్వే స్టేషన్ పేరు. ఆశిష్, నేను వెళ్ళిపోతున్నందుకు నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు? హ్యాపీగా ఫీల్ అవుతున్నా. నవ్వుతా నువ్వు అట్లనే ఫీల్ అవుతున్నావు? లేదు, ఏదో ఎమోషన్ చెప్పాలని చెప్తారేంటి? నిజంగా ఏడ్ చేసిన జుట్టు తడిచిందంట. క్రేజీ చూడండి. నేను ఐ విల్ మిస్ యూ గైస్. అదే హ్యాపీగా ఎవరు ఫీల్ అవ్వట్లేదు. హ్యాపీ జర్నీ. Bye. See you guys again. Please do subscribe to Bhargavi. Bye. ఇప్పుడు ఇదే ట్రైన్ ఎక్కి నేను వెళ్ళబోతున్నా గైస్.